ఏప్రిల్ నుండి మొదలుకొని జూన్ ఎండింగ్ వరకు ఖాళీగా పడున్న థియేటర్స్ అన్ని కల్కి తప్పకి జయ ఊపిరి పీల్చుకుంటున్నాయి. బట్ కల్కి ఒక ఆరంభం మాత్రమే, ముందుంది అసలైన ముసల పండగ. ఈ వీడియోలో 2024 సెకండ్ హాఫ్ లో రాబోయే కొన్ని మోస్ట్ హైప్డ్, యాంటిసిపేటెడ్ అండ్ అవైటెడ్ మూవీస్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్స్ లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. నమస్కారం అండయ్యా. Here are some most hyped, anticipated and awaited upcoming films of 2024. వీడియోలోకి వెళ్లే ముందు నేనేమంటానంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మరి అభిమానం ఏమైందో, నా ఆప్యాయత ఏమైందో తెలీదు. అండ్ ముందే చెప్తున్నా, ఒక ర్యాండమ్ ఆర్డర్లో చెప్తున్నా, ఏ మూవీకి ప్రయారిటీ ఇచ్చి చెప్పట్లేదు. మోస్ట్ హైప్డ్ ఫిల్మ్ ఏంటో కామెంట్స్లో మీరు డిసైడ్ చేయండి. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ లైఫ్? అసలు ఈ ఎర్త్ ఎందుకు ఫామ్ అయింది? మార్స్లో కూడా మనుషులు ఉంటారా? ఫస్ట్ ఇన్ ద లిస్ట్ ఈస్ దేవరా. 6 ఏళ్ళు, లిటరల్లీ 6 ఏళ్ళు అయింది తారక్ అన్న ఒక సింగిల్ స్టారర్ ఫిలిం తీసి. ఎప్పుడో 2018లో నేను ఇంటర్ చదువుతున్న రోజుల్లో అరవింద సమేత వీరరాఘవ రిలీజ్ అయింది. ఆ తర్వాత టైం అంతా RRRకే ఇచ్చేశారు. తీరా చూస్తే కొంతమంది ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయితే అయ్యారు. ఎందుకో మనందరికీ తెలిసిందే. విజేంద్ర ప్రసాద్ గారు కూడా ఇంటర్వ్యూస్ లో RRR మూవీలో తారక్ క్యారెక్టరైజేషన్ గురించి కొద్దిగా టంగ్ స్లిప్ అవడం లాంటివి కూడా జరిగాయి. బట్ ఫ్యాన్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, డైరెక్టర్ విజన్ అండ్ స్టోరీకి తగ్గట్టు ఏ యాక్టర్కైనా సీన్స్ ఉంటాయి తప్పితే కావాలని ఒకరిని ఎక్కువ ఇంకొకరిని తక్కువ చేయాలని ఎవ్వరూ అనుకోరు. ఇంకొక సైడ్ అసలు ఓటు మెరుగైన కొరటాల శివ గారు ఒకే ఒక సినిమాతో ఆకాశం నుండి పాతాళంలోకి పడిపోయారు. అదే ఆచార్య. తన తప్పు ఉందో లేదో తెలియదు కానీ కొంతమంది ఆయన్ని ఇండైరెక్ట్ గానే టార్గెట్ చేశారు. సినిమా పోవడానికి తనొక్కడే కారణమైనట్టు మాట్లాడారు. అయినా కూడా ఎక్కడ ఎవరిని బ్లేమ్ చేయకుండా, తప్పుగా మాట్లాడకుండా తనకి తెలిసిన రైటింగ్ అండ్ డైరెక్షన్తోనే సమాధానం చెప్పాలి అని కసిగా రాసిన స్క్రిప్టే దేవరా. 6 ఏళ్ల నుండి సినిమా లేని తారక్ అండ్ ఒక్క సినిమాతో పాతరంలోకి పడిపోయిన కొరటాల ఇద్దరు కలిసి తీస్తున్నారు. ఈ సినిమా దెబ్బకి ఎత్తిన ప్రతి వేలు ముడుచుకోవాలి, జారిన ప్రతి నోరు మూసుకోవాలి అనేలా ఇద్దరు వర్క్ చేస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ మెటీరియల్ కూడా ఎక్సలెంట్ ఉండింది. దేవరా సాంగ్ ఇనిషియల్ గా మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా రిపీట్స్ లో ఎక్కేసింది. ఇక ట్విట్టర్ లో దేవరా ట్యూన్ కి ఎవరో కంపోజిషన్ చేశారు భయ్యా, మెంటల్ మాస్ ఉందంతే. అనిరుద్ ఏం ప్లాన్ చేశాడో సెప్టెంబర్ 27కి చూడాలి. మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాల్ ఎగరేసుకోవడానికి రెడీగా ఉండండమ్మా. ఈ మూవీ బడ్జెట్ 300 కోట్లు. బాలీవుడ్ నుండి జాహ్నవి కపూర్, సైఫ్ అలీ ఖాన్ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. నెక్స్ట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్స్ పుష్ప 2 ఒక రీజనల్ తెలుగు ఫిలిం గానే సినిమాని స్టార్ట్ చేశారు. బట్ రిలీజ్ అయ్యే టైంలో మనం ఎందుకు టప్ చేసి పాన్ ఇండియా ట్రైల్ వేయకూడదు అని అన్ని లాంగ్వేజెస్ రిలీజ్ చేశారు. అసలు మేకర్స్ అని ఎక్స్పెక్ట్ చేశారో లేదో, నార్త్ ఆడియన్స్ పుష్పరాజ్ క్యారెక్టరైజేషన్ కి చొక్కాలు చించేసుకున్నారు. సాంగ్స్ గట్టిగా రీచ్ ఇచ్చాయి. ఇంటర్నేషనల్ క్రికెటర్ సైతం పుష్పరాజ్ మ్యానరిజం చేశారు. మరి అంతటి హైప్ తర్వాత ఎగ్జాక్ట్లీ 3 years తర్వాత డిసెంబర్ 6కి పుష్ప ద రూల్ రిలీజ్ అవబోతుంది. రిలీజ్ చేసిన టీజర్ ఆల్రెడీ హైప్ని గట్టిగా పెంచేసింది. థియేటర్లో అల్లు అర్జున్ నడుస్తూ డిఎస్పీ బీజం వింటుంటే దొమ్మలు అదిరినాయి. కరెక్ట్గా చెయ్యాలే కానీ నార్త్లో ఇండస్ట్రీ హిట్ అయ్యే ఛాన్సెస్ పుష్కలంగా కనిపిస్తున్నాయి. పుష్పకి వచ్చిన రెస్పాన్స్తో సుకుమార్ గారు ఆల్రెడీ రాసుకున్న స్క్రిప్ట్లో చేంజెస్ చేయడం వల్ల రిలీజ్ డిలే అవుతూ వచ్చింది. సాంగ్స్ బాగున్నాయి కానీ పుష్ప పార్ట్ 1 సాంగ్స్ తెచ్చిన జెన్యూన్ రీచ్ అయితే ఇంకా తీసుకురాలేదు. పుష్ప అక్కడ అంత పెద్ద హిట్ అవడానికి కారణం సినిమాలో ఎక్కడో కూడా నార్త్ ఆడియన్స్ని ఇంప్రెస్ చేయాలని తీయలేదు. మన రూట్స్కి స్టిక్ అయి ఉన్నారు. బట్ పుష్ప 2లో వాళ్ళని మైండ్లో పెట్టుకునే చేంజెస్ పక్కా చేస్తారనిపిస్తుంది. అది బ్యాక్ ఫైర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. పుష్ప పార్ట్ 1 ఒక హై ర్యాండ్ అవుతుంది. దాన్ని ఎలా కంటిన్యూ చేస్తారనే క్యూరియాసిటీ జనాల్లో గట్టిగా ఉంది. సిండికేట్ హెడ్ అయిన పుష్పకి ఈ మిగిలిన వాళ్ళు అలాంగ్ విత్ షికావత్ యాంటీస్ అవుతారా? పుష్పకి జపాన్ అండ్ చైనాకి సంబంధం ఏంటి అనేవి మరి కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్. కానీ వీళ్ళు ఉన్న హైప్ని వాడుకోకుండా ఆడియన్స్ని గ్రాంటెడ్గా తీసుకొని డిలే మీద డిలే చేశారు. చూడాలి మరి లాస్ట్కి ఏమవుతుందో. హిట్ టాక్ వస్తే మాత్రం ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ అన్ని ఉఫ్ఫని ఊదేస్తాడు మన పుష్పరాజు. ఇప్పుడు చెప్పబోయే సినిమా ఎక్కడో చూసామే అన్నట్టుంటది. అదే పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు. గుర్తుందా? షెల్వ్ అవ్వలేదులేండి. ఇప్పుడు ఎర్లీ 2021లో స్టార్ట్ అయింది కానీ ఇప్పటికీ షూటింగ్ అయిపోలేదు. అసలు ప్రొడక్షన్ హౌస్ దగ్గర నుండి సౌండ్ కూడా లేదు. కానీ మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం క్రిస్మస్కి రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారని విన్నాం. సరే అదంతా పక్కన పెడితే అనౌన్స్మెంట్ టైంకి పెద్దగా హైప్ లేకపోయినా తడేయమని ఒక గ్లిమ్స్ వదిలేరు. కీరవాణి మ్యూజిక్కి పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెసెన్స్ తోడయి ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. చాలా ఇయర్స్ తర్వాత పవన్ కళ్యాణ్ ఒక ఒరిజినల్ ఫిల్మ్తో వస్తున్నాడ్రా అని ఫీల్ అయ్యారు ఫ్యాన్స్ అంతా. మరి మామూలు అడౌట్ చేశారా? వర్క్షాప్లు, డిఫరెంట్ సెట్స్, కాస్ట్యూమ్స్ ఇలా ఏవేవో చూపించారు. తీరా చూస్తే మన గురూజీ త్రివిక్రమ్ గారి దయతో భీమ్లా నాయక్, బ్రో లాంటి రీమేక్స్ చేసి వీరమల్లుకి ఇవ్వాల్సిన టైం వాటికిచ్చి ఆ ప్రాజెక్ట్ ముందు కదలకుండా ఆగిపోయింది. ఇదంతా చూస్తూ వెయిట్ చేసి డైరెక్టర్ క్రిష్ గారు
ఈ ప్రాజెక్ట్ వదిలేసి అనుష్కతో ఘాటి అనే సినిమా కూడా స్టార్ట్ చేశారు. సినిమా షూటింగ్ 70% అయిపోయింది. ఇప్పుడు మిగతా సినిమాని మన ఏం రత్నం గారి అబ్బాయి జ్యోతికృష్ణ తీస్తున్నారు. ఆయన ప్రీవియస్గా తీసిన సినిమా ఏంటో తెలుసా? రూల్స్ రంజన్. ఆ అనౌన్స్మెంట్తో కథ మొత్తం మొదలుకొచ్చింది. మోస్ట్ ఆఫ్ ద పార్ట్స్ క్రిష్ గారే తీశారు కాబట్టి హోప్స్ అయితే ఉన్నాయిలేండి. అసలే చాలా ఇయర్స్ తర్వాత వస్తున్న పవన్ కళ్యాణ్ ఒరిజినల్ ఫిల్మ్ కదా, డీసెంట్గా ఉన్నా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇప్పుడు చెప్పే సినిమా పేరు విని అదేం సినిమా భయ్యా ఇంకా ఆగిపోలేదా అని అనకండి. ఇట్స్ నన్ అదర్ దాన్ రామ్ చరణ్స్ గేమ్ చేంజర్. పైన సినిమాలన్నీ ఒక లెక్క అయితే ఈ సినిమా ఒక లెక్క. ఈ సినిమా ఈ ఇయర్ వచ్చే అన్ని సినిమాల్లో కల్లా ద లీస్ట్ హైప్డ్ ఫిల్మ్ గేమ్ చేంజర్. ఇది నేనే కాదు, ఫ్యాన్స్ కూడా అంటున్నారు. గేమ్ చేంజర్ పోతే కానీ మా వాడి దారిలోకి వచ్చి టైం వేస్ట్ చేయకుండా సినిమాలు చేస్తాడు అని సోషల్ మీడియాలో గట్టి టాక్. అసలు RRR లాంటి సినిమా తర్వాత తన పాన్ ఇండియా పొటెన్షియల్ని యూజ్ చేసుకునే సినిమా చేయాలని ఏ హీరోకైనా ఉంటుంది. దాన్ని వాడుకొని ఆచార్యలో 15 minutes క్యామియో రోల్ని ఎక్స్టెండెడ్ క్యామియో చేస్తే అది డిజాస్టర్ అయింది. సరే, రాజమౌళి ఖర్చు పోయింది అనుకున్నారు, కానీ ఒక పొలిటికల్ డ్రామాని శంకర్తో తీస్తూ దానికి అక్కర్లేని బడ్జెట్ పెట్టి లాగి ఇంకా తీస్తూనే ఉన్నారు. శంకర్ గారికి గేమ్ చేంజర్ చేస్తున్న టైంలో లైకా వాళ్ళతో ఏదో ఇష్యూస్ వచ్చి ఇండియన్ 2 ఆగిపోవడం, దాన్ని రెడ్ గేట్ వాళ్ళు కొన్ని మళ్ళీ స్టార్ట్ చేయాల్సిందే అనడం, ఆ ఇండియన్ 2 కాస్త ఇండియన్ 3గా మారడం, టైం దొరికినప్పుడల్లా గేమ్ చేంజర్ షూట్ చేయడం, ఇదే జరుగుతూ వస్తుంది లాస్ట్ 2 years నుండి. అటు ప్రొడక్షన్ హౌస్ ఏమో ఒక్కడంటే ఒక్క అప్డేట్ అవ్వదు, ఇటు డైరెక్టర్ ఏమో ఇండియన్ 3 తీసుకుంటున్నాడు. మధ్యలో రామ్ చరణ్ వేరే ప్రాజెక్ట్కి మూవ్ అవ్వకుండా 2 years నుండి ఒకే ప్రాజెక్ట్కి స్టిక్ అయిపోయి ఉన్నాడు. వచ్చిన అప్డేట్స్ ఏమైనా బాగున్నాయా అంటే జరగండి అంటూ వచ్చిన సాంగ్ అయితే డిజాస్టర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఒకప్పటి శంకర్ మార్క్ సాంగ్స్ మీద ఎంత పెట్టినా తప్పే లేదు, బట్ ఆయన మార్క్ మిస్ అవుతుందండి కొన్నేళ్ళ నుండి. అసలు ఇలాంటి సాంగ్స్ మీద కోట్లు ఎందుకు వేస్ట్ చేస్తున్నారో ఏంటో. షూట్ ఇంకా పెండింగ్ ఉంది. జూలైలో కంప్లీట్ చేసి నవంబర్ ఆర్ డిసెంబర్లో సినిమాని రిలీజ్ చేయాలని చూస్తున్నారు. వద్దో లేదో చూడాలి మరి. ఇవే కాకుండా సరిపోదా శనివారం, డబుల్ స్మార్ట్, తండేల్ లాంటి మీడియం బడ్జెట్ ఫిలిమ్స్కి కూడా డీసెంట్ అయిపోయింది. సరిపోదా శనివారంతో నాని హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు. అది నాని అని వివేకాత్రేయకి మంచి బూస్ట్నిస్తుంది. వాళ్ళ కాంబినేషన్లో వచ్చిన లాస్ట్ ఫిలిం ఫ్లాప్ అయింది కదా, సో ఈసారి మనోళ్ళు కొంచెం లవ్ తగ్గించేసి యాక్షన్ మోడ్లో బరిలోకి దిగుతున్నారు. నెక్స్ట్ రామ్ పోతినేని డబుల్ స్మార్ట్. తన లీగ్ యాక్టర్స్ అందరూ కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తుంటే తను మాత్రం మాస్ రోల్స్ నుండి బయటికి రావద్దనుకున్నాడేమో మరి. తన లాస్ట్ ఫిలిం స్కంద బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. అండ్ పూరి గారి లాస్ట్ ఫిలిం కొడ్రాపల్ డిజాస్టర్ అయింది. ఈ సినిమాతో ఒకరినొకరు సేవ్ చేసుకోవాలి. నాగ చైతన్య లాస్ట్ ఫిలిమ్స్ థ్యాంక్ యూ, కస్టడీ బాక్సాఫీస్ డిజాస్టర్స్గా నిలిచాయి. ఈ సినిమాతో పక్కా కంబ్యాక్ ఇస్తాడని అనిపిస్తుంది. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రమోషనల్ మెటీరియల్ కూడా ఇంట్రెస్టింగ్గానే ఉంది. మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియోస్ చేయాలో కింద కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. బాయ్.